తల కింద పెట్టుకొని నిద్రపోతాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండము. ఆదివారం ఒక్కరోజే దీంతో పని, అది కూడా సంకలో పెట్టుకుని వెళ్ళటం, మళ్ళీ సంకలో పెట్టుకొని తీసుకొచ్చి ఆ సెల్ఫ్లో పడేయటం. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు దీని మీద దుమ్ము పడిందా, దీని మీద ఏదైనా ఉందా కూడా మనకు తెలియట్లేదు. మళ్ళీ ఆదివారం ఒక్కరోజే ఇలా తీసేసి దులిపేసి మళ్ళీ సంకలో పెట్టుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ పాస్టర్ గారు చెప్పినప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి భద్రంగా మళ్ళీ సెల్ఫ్లో పెడుతున్నాం. కొంతమంది సూర్యులో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సూర్యులో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారంట, ఎందుకంటే దెయ్యం రాకుండా ఉండిద్దని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సూర్యులోను సెల్ఫల్లోనూ తల కింద పెట్టుకోవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం పైపు ఎప్పుడైతే నీవు లక్ష్యం ఉంచుతావో, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకుంటావో, దేవుని యొక్క వాక్యాన్ని నీవు దినదినము ధ్యానించడం మొదలు పెడతావో, నీకు అవమానం కలగలేరదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వైపు